నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము పాముల గురించి అనేక విషయాలను తెలుసుకుందాము. చాలా మూఢనమ్మకాల వెనక ఉన్నటువంటి నిజాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పాములు ఉభయచరాలు అయినటువంటి కప్ప, సాలమాండర్ లాంటి జీవుల నుంచి పరిణామం చెందాయి. ఇవి చరిత్రలో మీసోజోయిక్ యుగము అని ఒకటి ఉంది. ఈ మీసోజోయిక్ యుగము సరీసృపాలకు స్వర్ణయుగం. మనము డైనోసార్స్ చూస్తూ ఉంటాం చూడండి, ఆ డైనోసార్స్ కూడా అప్పటి కాలానికి చెందినవే. పాముల్లో రెండు రకాలైన పాములు ఉన్నాయి. విషం లేనివి, విషం కలిగినవి, వీనమస్, నాన్ వీనమస్. తర్వాత పాములు యొక్క లక్షణాలు మనం కింద చూస్తే పాములకు పూర్వాంగాలు, చరమాంగాలు ఉండవు. అంటే చెలించడానికి అంగాలు లేవు. అవి పొట్ట మీద ఉండేటువంటి పొలుసుల సహాయంతో ప్రాకుతూ వెళ్తాయన్నమాట. అయితే అన్నీ కూడా ప్రాకుతూ ముందుకే వెళ్తాయా అంటే లేదు. ఎడారిలో ఒకటి శాండ్ వైండర్ అనే పాము, అది ప్రక్కకు జరుగుతూ ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుందన్నమాట. నేరుగా వెళ్ళినట్టు అన్ని పాములు వెళ్ళినట్టు వెళ్ళదు. తరువాత పాములు రకరకాల పాములకి రకరకాలైన జీవిత కాలాలు ఉన్నాయి. ఉదాహరణకి మనము కోబ్రా, నాగుపామును తీసుకుందాం. నాగుపాము యొక్క జీవిత కాలము 27 సంవత్సరాలు. ఈ తర్వాత పాముల్లో కొన్ని గుడ్లు పెట్టే పాములు ఉన్నాయి, కొన్ని నేరుగా పిల్లల్ని కనే పాములు ఉన్నాయి. గుడ్లు పెట్టే పాముల్ని మనము ఓవి ప్యారస్ అంటాం, అండోత్పాదకాలు అంటాం. అదే రకంగా పిల్లల్ని కనే వాటిని శిశోత్పాదకాలు లేదా వివి ప్యారస్ అని చెప్పడము జరుగుతుంది. ఈ నాగుపాము, ముఖ్యంగా నాగుపాము కానివ్వండి, సముద్ర సర్పాలు, ఇటువంటివన్నీ కూడా గుడ్లను పెడతాయి, కట్లపాము ఇవన్నీ. తర్వాత అలా కాకుండా నేరుగా పిల్లల్ని కనేటువంటి పాములు రక్తపింజరి, మనం చెట్ల మీద చూస్తూ ఉంటాం. ఆకుపచ్చని పాము ఒకటి కనిపిస్తుంది, పసిరిక పాము అని. ఈ పసిరిక పాము కూడా నేరుగా పిల్లల్ని కంటుంది. మనం గొర్రె, బర్రె, మనిషి ఎలా అయితే జన్మనిస్తాయో పిల్లలకి, ఆ రకంగా అన్నమాట. పాముల్లో ఉండే విషయంత్రాంగంలో ఒక జత విషగ్రంథులు ఉంటాయి. మామూలుగా మనకి ఈ చెవి దగ్గర పెరోటిడ్ గ్రంథులు అనేటువంటి లాలాజల గ్రంథులు ఉంటాయి. అక్కడ ఆ పెరోటిడ్ గ్రంథులే పాముల్లో విషాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథిగా మారి ఒక సన్నటి నాళం ద్వారా కూరలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే పాము నోరు తెరుస్తుందో ఆ విషపు తిత్తి చుట్టూ ఉండేటువంటి మాండిబ్యులారిస్ కాన్స్ట్రిక్టర్స్ అనేటువంటి కండరాలు సంకోచించబడి విషపు తిత్తి నుంచి కూరలోనికి ప్రవహించి దేనికైతే కాటు వేసిందో ఆ బాధిత జీవిలోనికి విషము ప్రయాణిస్తుంది. తర్వాత పాములు అన్నీ కూడా కాటే వేస్తాయా? లేదు. కొన్ని విషాన్ని చిమ్ముతాయి. స్పిటింగ్ కోబ్రా అని ఒకటి మన ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది. అది నేరుగా కొన్ని మీటర్ల వరకు ఏదైతే అది టార్గెట్ చేసిందో ఆ జంతువు యొక్క కళ్ళల్లోనికి విషాన్ని చిమ్ముతుంది. అప్పుడు ఆ జంతువు పూర్తిగా అంధత్వాన్ని పొందడము, తర్వాత ఆ జంతువుని ఇది తినడము సంభవిస్తూ ఉంటుంది. తర్వాత పాము యొక్క విషాలకు విరుగుడైనటువంటి ఇంజెక్షన్స్ను తయారు చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా పాముల యొక్క విషాలను గుర్రాల రక్తం నుంచి తయారు చేస్తారు. మామూలుగా ఒక గుర్రము 700-800 కేజీల బరువు ఉంది అనుకుంటే దాన్ని పూర్తిగా చంపడానికి ఉదాహరణకు ఒక 2 ml కోబ్రా విషం కావాలనుకోండి, 1 ml మాత్రమే దానికి ఇంజెక్ట్ చేస్తారు. అంటే చాలా తక్కువ మోతాదులో విషాన్ని గుర్రాలకు ఎక్కిస్తారు. అలా క్రమక్రమంగా కొంతకాలానికి విషం యొక్క మోతాదు పెంచుకుంటూ గుర్రం యొక్క రక్తము మరియు ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ విషానికి తట్టుకునే శక్తిని కలిగి ఉండే వరకు విషాన్ని ఎక్కిస్తూ అంతిమంగా ఆ జీవిని చంపి దాని యొక్క రక్తాన్ని లేదా దాని రక్తాన్ని సేకరించి
దాని రక్తంలో ఉండే సెరం ఏదైతే ఉందో, సీరం అంటాం కదా, ఈ సెరం లేదా ఈ సీరం నుంచి ఈ విషాలను తయారు చేస్తారనమాట. తర్వాత పాముల్లో మనం ఇందాక చెప్పాం అన్నీ నేరుగానే ప్రయాణం చేయవు అని. కొన్ని మామూలుగా ప్రక్కకు కదులుతూ వెళ్తాయి. ఇప్పుడు సైడ్ వైండర్ స్నేక్ ఎడారిలోది. తర్వాత కొన్ని పాములు ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు ఎగురుతూ వెళ్తాయి అన్నమాట. గ్లైడింగ్ మూమెంట్ అని ఒకటి ఉంది. గ్లైడింగ్ మూమెంట్ అంటే ఏదైనా ఒక జంతువు మెల్లిగా పైనుంచి తేలిగ్గా, అంటే ఒక్కసారి దబ్బని పడకుండా మెల్లిగా దిగుతూ ఉండడం అన్నమాట. ఉదాహరణకి క్రైసోపేలియా, ఎగిరే పాము అన్నమాట. తర్వాత పాములు చాలా వేగంగా ప్రయాణిస్తాయేమో అనేటువంటి అపోహ మనకుంది. పాములు చాలా స్లోగా ప్రయాణిస్తాయి. వాటి యొక్క చలనము చాలా మందకుడిగానే ఉంటుంది. ఈ మన ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బ్లాక్ మాంబా అనేటువంటి పాము అన్నిటికంటే పాముల్లో చాలా వేగంగా వెళ్ళేటువంటి పాము. అది కూడా ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఈ రేంజ్లోనే ఉంటుంది. కానీ చాలా వేగంగా ఇప్పుడు మన పక్షులు వెళ్ళినట్టు, లేదా చేపలు మన భూమి మీద ఉండేటువంటి చీటాలాగా గంటకు 105 కిలోమీటర్లు వెళ్ళడము, ఇటువంటివి పాములలో సంభవించవు. చాలా స్లోగానే పాములు మూవ్ అవుతూ ఉంటాయి. తర్వాత పాములు పగబడతాయా అనేటువంటిది ఒక నమ్మకము ఉంది మనకి. అయితే పాములు వాస్తవంగా అవి చెవిటివి, వాటికి కర్ణభేరి అనేది లేదు. తర్వాత ఉష్ణోగ్రతను బట్టి, ఉష్ణోగ్రతలో మార్పుల్ని బట్టి తన దగ్గరగా ఏదైనా జంతువు ఉందా లేదా అని అవి గ్రహిస్తాయి. కాబట్టి పాములు పగబడతాయి అనేది సైన్స్కి విరుద్ధమైనటువంటి నమ్మకం. అది పాములు పగబడతాయని వాస్తవంగా పాములు పగబట్టినట్టు శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు సేకరించలేకపోయారు. మనం ఈ మధ్యన మహారాష్ట్రలో ఒక పేపర్ న్యూస్ చూడడం జరిగింది. మహారాష్ట్రలో ఒక అతన్ని ఒక పాము చాలాసార్లు కాటు వేసింది, అది పగబట్టి చాలా వచ్చింది అని. ఆ మధ్యలో కూడా పేపర్లో ఈ మన యూట్యూబ్ ఇటువంటి వాటిల్లో ఇటువంటి వేదికలు ఎక్కడో చూశాను. 40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత పాము తన పగను తీర్చుకుంది అని. అసలు పాము జీవించేదే, ఇప్పుడు ఉదాహరణకి కోబ్రా ఉంది, 27 ఇయర్స్ మాత్రమే జీవిస్తుంది. అది ఎలా 50 సంవత్సరాల తర్వాత అది పగబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాటు ఎలా వేస్తుంది? పాము యొక్క జీవిత కాలము స్వల్పంగా ఉంటుంది. ఇంకా కింగ్ కోబ్రా గినైతే 20 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. కాబట్టి శాస్త్రీయంగా పాములు పగబడతాయి అనేటువంటి విషయము మనం అబద్ధంగానే భావించాలి. తర్వాత మొగలి పొదల్లో పాములు ఉంటాయా అనేది ఒక విషయము. చాలామంది నమ్ముతూ ఉంటారు మొగలి పొదల్లో పాములు ఉంటాయని. ఒక సినిమాలో కూడా ఒక పాట ఉంది, ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి మొగలి పొదలలోన నాగుంటుంది అని. మొగలి పొదల్లో నాగులు ఉంటాయా? మామూలుగా తాటి, బొప్పాయి లాంటి మొక్కల్లో ఆడ మొక్కలు, మగ మొక్కలు అని సపరేట్గా ఉంటాయి. అంటే ఆడ మొక్కలైతే కేవలము అండాశయం కలిగిన పుష్పాలను కలిగి ఉంటాయి. మగ మొక్కలు గినైతే కేవలము కేసరాలు లేదా స్టెమెన్ అంటామన్నమాట, పుప్పొడిని ఉత్పత్తి చేసేటువంటి పుష్పంలోని భాగాలను మాత్రమే కలిగి ఉంటాయి అన్నమాట. అంటే పురుష మొక్కలు, స్త్రీ మొక్కలుగా మొక్కలు కూడా మొక్కల్లో విభజన ఉంది. మరీ ముఖ్యంగా తాటి చెట్లల్లో మగ తాటి చెట్లు, అంటే మగ పుష్పాలను ఉత్పత్తి చేసే తాటి చెట్లు, ఆడ పుష్పాలను ఉత్పత్తి చేసే తాటి చెట్లు సపరేట్గా ప్రత్యేకంగా ఉంటాయి. అదే రకంగా మొగలిలో కూడా మగ పుష్పాలను ఉత్పత్తి చేసేటువంటి మొక్కలు చాలా సువాసన భరితంగా ఉంటాయి. ఈ మొక్కల దగ్గరకు కప్పలు, తర్వాత క్రాబ్స్, ఎండ్రకాయలు అంటాం కదా, అటువంటివి వాటి దగ్గరికి వస్తాయి. వాటిని తినడానికి ఈ పాములు ఆ మొగలి పొదల దగ్గరికి వస్తాయి అనేది ఒక భావన. రెండవది ఏంటంటే పాములకు మెదడు దగ్గర జాకబ్సన్ ఆర్గాన్ ఆఫ్ ఆస్ట్రానమీ అనేటువంటి ఒక భాగం ఉంటుంది. ఈ భాగము సువాసనను వెదజల్లుతుంది. మరి సువాసనను ఎందుకు వెదజల్లాలి అంటే సంతానోత్పత్తి కాలములో ఆడజీవులు, మగజీవులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి అది ఒక సూచిక. అదే రకంగా పులులు కూడా వాటికి సూచిక, ఏదో ఒక సూచిక ఉంటుంది. పులులు సంచరించే చోటును
మరొక పులి సులభంగా గుర్తించగలదు. ఆ రకంగా ఈ జాకబ్సన్ ఆర్గాన్ ఆఫ్ ఆస్ట్రానమీ అనేటువంటి అవయవము వెదజల్లేటువంటి సువాసన మొగలి పూల వాసనను పోలి ఉంటుంది. దానివల్ల పాములు మొగలి పొదల్లోనికి చేరుతాయి అనేటువంటి అభిప్రాయము రెండవది అన్నమాట. ఈ రకంగా వాస్తవంగా మొగలి పొదల్లోనే పాములు ఉంటాయి అనేది పూర్తిగా సత్యమైనటువంటి విషయం కాదు, పాక్షిక సత్యం అది. తర్వాత మనము పాములు కేవలం మాంసాహారం మాత్రమే తింటాయి, అంటే నేరుగా మొత్తం ఆహారాన్ని మింగేస్తాయి. అవి అలానే జీర్ణం చేసుకొని మరలా 2-3 రోజుల వరకు లేదా ఆహారం యొక్క పరిమాణాన్ని బట్టి అది ఎంతకాలం తర్వాత ఆహారం తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రపంచంలో ప్రతి దగ్గర పాములు ఉన్నాయి, కానీ కొన్ని దేశాల్లో పాములే లేవు. అటువంటి దేశాలు ఏమిటి అంటే బాగా చలి ఉండేటువంటి ఐస్లాండ్, అంటార్కిటికా ఇటువంటి ప్రాంతాలలో పాములు మనకి కనిపించవు. అంటే ఆ చలికి అవి తాళలేక అక్కడ జీవింపజాలవు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో పాములు చలికాలంలో కప్పలు, ద్రోపు ఎలుగుబంట్లు ఏ రకంగా చలికాలపు నిద్ర, అంటే ఆ చలికాలం ఉండే వరకు అవి నిద్రలోనికి వెళ్తాయి. అదే రకంగా పాములు కూడా దాదాపు 4-5 నెలల పాటు వాటి యొక్క శ్వాసక్రియ రేటు, గుండె కొట్టుకునే వేగాన్ని వీటన్నిటిని తగ్గించి అవి శీతాకాలపు నిద్రపోతాయి అన్నమాట. ఎలా పాములను మనము రక్షించాలి, తర్వాత పాముల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అక్కడ ముఖ్యంగా వంటింటి చిట్కాలలో భాగంగా మిరియాలు ఉంటాయి కదా, వాటిని చక్కగా దంచి దాంట్లో కొద్దిగా ఉప్పును కలిపి పాములు సంచరించే స్థలాలలో వేస్తే మిరియాలకు ఉండే ఘాటు వల్ల పాములు ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతాయి. తర్వాత కార్బోలిక్ యాసిడ్ అనింది. ఈ కార్బోలిక్ యాసిడ్ కూడా చాలా ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఈ కార్బోలిక్ యాసిడ్ని పిచికారీ చేసిన పాములు ఆ పరిసరాల్లోనికి రావు. అదే రకంగా కొన్ని రకాలైనటువంటి మొక్కలు కూడా పాముల్ని సహజసిద్ధంగా నిరోధిస్తాయి. వెస్టిండీస్లో పెరిగేటువంటి నిమ్మగడ్డి ఉంది, లెమన్ గ్రాస్. ఈ మొక్కలు మామూలుగా పెరళ్ళలో పెంచినప్పుడు చాలా అందంగా ఉంటాయి. పైగా వాటికి ఉండేటువంటి ఘాటు లక్షణం వల్ల అవి పాములను పారద్రోలుతాయి. ఈ రకంగా పాములను నిరోధించేటువంటి మొక్కలను తర్వాత రసాయనాలను చల్లి మనం పాముల యొక్క సంచారాన్ని మనకు దగ్గరగా లేకుండా చేసుకోవచ్చు. తర్వాత మనము పాము కాటు వేయంగానే జనరల్గా ప్రథమ చికిత్స చేస్తాం. ప్రథమ చికిత్సతో పాటు రోగికి ధైర్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రపంచంలో చాలా రకాలైనటువంటి పాము కాట్లల్లో ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో పాము కాట్ల వల్ల సంవత్సరానికి 12 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. ఈ 12 లక్షల మందిలో ఎక్కువ మంది కేవలము విపరీతమైనటువంటి భయానికి లోనయ్యి వారి యొక్క రక్తపీడనాన్ని పెంచుకొని వారు బ్రెయిన్ హెమరేజ్కి గురయ్యి గుండె ఆగి ఇటువంటి కారణాల వల్ల వాళ్ళు చనిపోతున్నారు. అంటే భయాన్ని వీడాల. నాగుపాము కాటేసినా కూడా 4 నుంచి 6 గంటల వరకు సాధారణంగా మనిషి జీవించే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా కేంద్రానికి నేరుగా ఆ మనిషిని తీసుకురావడానికి కేవలం 2 గంటల సమయం పట్టే రోజులు ఇవి. రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి విషయం లేకుండా రోగికి ధైర్యం ఇవ్వండి ముందు. ఇప్పుడు మండల కేంద్రాల్లో ఉండేటువంటి పిహెచ్సిలలో ప్రతి దగ్గర కూడా యాంటీవీనం సీరము ఇంజెక్షన్స్ పుష్కలంగా నిల్వ చేయబడుతూ ఉన్నాయి. ధైర్యాన్ని పొంది వాటి నుంచి మనము సకాలంలో చికిత్స చేసుకొని మనల్ని మనము కాపాడుకోవాలి. రేపు వారము ఇంకో అంశంతో మరలా కలుసుకుందాం. నమస్కారం.